కానీ వాక్యం ఏం సెలవుస్తుందంటే మరణించిన తర్వాత నీ గమ్యం ఏడ ముగుస్తుందో చెప్పు. నువ్వు మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకొని ఉంటే నువ్వు ఈ క్షణం చనిపోయినా నువ్వు పరలోక రాజ్యంలో కళ్ళు తెరుస్తావు. అందుకొరకే పౌలు గారు ఏమంటున్నాడు, సమస్తం నష్టం ఎంచుకొని పునరుద్ధాన బలమును నేను చూడాలి. పునరుద్ధాన బలమును నేను చూడాలంటే బాప్తిసంలో నా పాపాలను సమాధి చేయబడి నీటిలో నుండి నేను లేవాలి. నేను నీటిలో నుండి ఎలాగైతే లేస్తానో, నేను చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అలా ఎట్టి రీతిలో నేను లేచి ఆయనతో పాటు వెళ్తాను. ఒకవేళ ఆ మారు మనసు రక్షణ బాప్తిసం నీకు లేకపోతే, ఆ వైరస్ నీకు వస్తే, ఒకవేళ ఆ వైరస్ వల్ల మనం దురదృష్టవశాత్తు చనిపోతే, నువ్వు ఇన్ని రోజులు పడిన కష్టం వ్యర్థమే. నువ్వు ఇన్ని రోజులు చేసిన సేవా కార్యక్రమాలు వ్యర్థమే. నువ్వు ఇన్ని రోజులు చదివిన బైబిల్ వ్యర్థమే. అంటే బైబిల్ వ్యర్థం కాదు, నువ్వు బైబిల్ కొరకు వెచ్చించిన సమయం వ్యర్థమే. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు బైబిల్ చదివి ఒక్క క్షణంలో కూడా నువ్వు మారు మనసు పొందలేకపోయావు. ఆ జీవవాక్యం నీలో నింపుకున్నప్పటికీ వాక్యం నువ్వు ఫలింపు రీతిలో నువ్వు చేయలే. వాక్యానికి నువ్వు చోటు ఇవ్వలే. ఎక్కడికి పోతావు? నరకానికి. కాబట్టి ప్రియ సహోదరుడా, దయచేసి ఒకసారి ఆలోచించుకో, నీ గమ్యం ఏంటి? ఈ నూతన సంవత్సరంలో దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, రక్షణ తీసుకో, బాప్తిసం తీసుకో, సిద్ధముగా ఉండు. వైరస్ నీ గడప దాటక ముందే నువ్వు సిద్ధముగా ఉండు. షీల్డ్ వేసుకొని, వైరస్ రాకముందే మనం ఎలాగైతే మాస్కులు వేసుకొని, శానిటైజర్ పెట్టుకొని, మన ఒళ్ళంతా కవర్ చేసుకుంటూ కదా, షూస్ వేసుకొని, గ్లౌజెస్ వేసుకొని, మాస్క్ పెట్టుకొని అన్నీ వేసుకున్నప్పటికీ మరలా మన చేతుల్లో శానిటైజర్ ఉంటుంది, డెటాల్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అంటే క్రిమి సంహారకు సంబంధమైన ప్రతి ఐటమ్ మన ఇంట్లో ఉంటుంది, మనం క్యారీ చేస్తాం. ఒక వైరస్ని తప్పించుకోవడానికి నువ్వు ఇంత భద్రపడితే, మన నిత్యనో నరకాన్ని తప్పించుకోవడానికి నువ్వు ఇంకెంత భద్రత పడాలా? రక్షణ కవచం వేసుకున్నావా? వాక్యమైన ఖడ్గాన్ని పట్టుకున్నావా? క్రీస్తుని ధరించుకున్నావా?